దేవుని అనాది సంకల్పం మన కాలంలో నెరవేరాలని ప్రార్థించిన భక్తులు ఎందరో ప్రార్థన ఫలితంగా దేవుని గురించిన లేశమైన జ్ఞానం లేని మనము దైవ సహవాసంలోని నడవగలిగిన భాగ్యము దేవుడు తన అగ్గుపడుచు మాట్లాడుచు తనను ఎరగని వారికి తనను బయలుపరుచుకున్న తండ్రి ఆ పరిశుద్ధుల యొక్క సహవాసం మనకిచ్చి మనమును పరిశుద్ధులము కావాలని తలంచి అనుమతించిన తండ్రిని ఆరాధింపవలసిన వారులారా, దైవారాధన వలన రావాల్సిన ఆశీర్వాదం పరమదేవుడు మీకు ఎల్లరికను దయచేయును గాక. దేవదాసయ్య గారు వారి యొక్క సన్నిధిలో నుండి వచ్చిన ఈ చక్కనైనటువంటి పదజాలం, హృదయం అనే తొట్టిలో ఉండిపోమని మొరపెట్టుకో. ఈ మాట దైవజనుడు ఎందుకన్నారు? దైవజనుని అనుభవం ఏంటి, ఆవేశం ఏంటి అని మనం తలిస్తే, పరిశుద్ధ గ్రంథంలో దేవునికున్న ఆవేదన, ఆవేశము, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు కూడా అదే ఆవేదన, అదే ఆవేశము కలిగి దేవుడు నన్ను తనకలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. నేను ఎవరిలాగా ఉండాలట? దేవునిలాగా ఉండాలని దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సలహాలన్నిటినీ అనుసరించి ప్రార్థించి దానినే అనుభవంలోనికి తెచ్చుకోవాలి అన్న ఏకైక దృక్పథము కలిగినటువంటి దైవజనులైన వారు భూలోకములో ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. వారు లేరు, వారి కాలమానం పరిపూర్ణమైంది. వారు ఏ కారణము చేత ఈ భూమి మీద జన్మించారో ఆ కారణ జన్మలుగా వారు జీవించి కాలం పరిపూర్ణమైంది. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారు. ఇక్కడ మాత్రం వారి పేరు చిరస్థాయువుగా ఉండిపోయింది. వారు ఎక్కడ జన్మించారో, ఎక్కడ జీవించారో, ఎక్కడ ప్రార్థించారో అక్కడికి జనములు మాత్రం ప్రవాహముల వల్ల వెళుతున్నారు. భక్తుడు ఇక్కడ ఉండేవాడు. అది దేవుని వలన కలిగినటువంటి కార్యం. అలాంటి భక్తుల్లో ఒకరైనటువంటి శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు తనకంటూ ఎవరు లేకపోయినా దేవుడు తనకు చూపించినటువంటి ఆ సంఘములోని బైబిల్ మిషన్లో చైర్లో కూర్చోండి. సురేంద్ర చైర్లో ముందుకు వచ్చేయండి. పిల్లలు క్రమంగా కూర్చోండి, వరుసలుగా కూర్చోండి. ప్రతి నెల నా చేత చెప్పించకండి. అసలు వాక్యంలోకి వెళ్తే మాట్లాడకూడదు. మీరు కూడా దేవుడు తనకు అప్పగించిన పనిని చేస్తూ బైబిల్ మిషన్లోకి వచ్చిన వారు అందరూ దేవుడు దిక్కున ఆయన ఏం నేర్చుకున్నాడో అదే నేర్చుకొని ఆయన స్థానము ఎక్కడ ఉన్నదో అక్కడే అందరూ ఉండాలని, అంటే అది దేవుని మనసు. దేవుని స్థానం ఎక్కడ ఉందో జనులు ఆ స్థానంలోనే ఉండాలి. వారు విడిచి వెళ్ళిన ఈ భూలోక జీవనాన్ని సర్వకాలములలో జనములు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మా పితరులు ఆరాధించారు, ఇక్కడ మా తల్లి మా తండ్రి భక్తిని అభ్యసించారు, ఇక్కడే మా వారు గొప్ప భక్తులుగా రూపాంతరం చెందారు, వారి ప్రార్థనలు దేవుడు విన్నాడు, ఇక్కడే మా వాళ్ళు ఉండేవారని మన వెనకాతల తరం వారు వచ్చి చెప్పుకునేటట్టు దైవజనుడైన దేవదాసయ్య గారు తన గురించి కాదు కానీ దేవుడు తన యొద్దకు పంపించిన జనులందరూ అలాగే ఉండాలని కోరి చాలా క్రమపరిచారు సంఘాన్ని. అక్రమముగా మాత్రం సంఘం ఉండకూడదు, క్రమము తప్పి సంఘం ఉండకూడదు. క్రమము చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఈరోజు ఈ హృదయం అనే తొట్టులో దేవుడు ఉంటేనే కానీ అక్రమము బయటికి వెళ్ళదు, క్రమము విశ్వాసంలోనికి రాదు. మన నమ్మకము దేన్ని నమ్ముకున్నామో ఆ నమ్మకము మనలోనికి రావాలి అంటే పిల్లలారా, మన హృదయంలో ఉన్న అక్రమం అంతా బయటికి పోవాలి. అందుకు మనకి ముదిమిచ్చి బ్రోచేడి ముద్దు బాలకుని పట్టుకోండి,
ముద్దు పెట్టుకోండి, పట్టుకొనండి, ముద్దు పెట్టుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, కుమారుని ముద్దు పెట్టుకోనండి, లేకపోతే ఆయనకు కోపం వస్తుంది. రాజుల కీర్తన గ్రంథం 2వ కీర్తన 10-12 వచనాలలో ఈ మాట ఉంటుంది. అది దేవుని మాట. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, లేని ఎడల కోపం వస్తుంది. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, ఆయన కోపగిస్తాడు. చాలా క్రమాలు ఉన్నాయి, చాలాసార్లు చెప్తున్నాను. కానీ లేశమంతైనా ఎవ్వరు వంట పట్టించుకోకపోవడము నాకు అనిపిస్తుంది నేను చేస్తున్న పాపమేమో, నేను పాపం చేశానేమో, అందుకనే సంఘం క్రమంలోనికి రావడం లేదు. నాలో అతిక్రమము అక్రమము ఉండి ఉంటాయి, అందుకనే సంఘము క్రమపరచబడడం లేదు. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ. అనేక పర్యాయాలు నన్ను నేను నిందించుకుంటుంటాను. యోబు వలె. యోబు తను జన్మించినటువంటి జన్మకాలమును, తన గర్భము ధరించినటువంటి తల్లి గర్భమును శపించాడు. నేను శ్రమపడ్డానికి కారణం ఏమై ఉంటుంది? సరే, అంత దూరం వెళ్ళి అంత గొప్ప భక్తులం కాదు, కానీ ఎందుకు క్రమపడడం లేదు? లోకంలో ఎవరికి భయపడం, మనం దేనికి భయపడము. సంఘంలో గురువుకు కూడా భయపడము. అదంపక్షం దేవుడికైనా భయపడాలి కదా. దేవునికి కూడా భయపడకపోతే ఏమంటారు? ఆ జన్మ నా జీవితాన్ని చెప్పండి, ఏమంటారో మీకు తెలుసు, నేను చెప్పకండి. సరే, దైవజనుడు ఏమన్నాడంటే, క్రమపరిచేది హృదయం. మనిషి హృదయములో ఏముంటుందో నోరు అదే మాట్లాడుతుందట, కన్ను దాన్నే చూస్తుందట, చెవి దాన్నే వింటుందట, కాలు దాని దగ్గర నడిపిస్తుందట. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు వాక్యంలో ఉన్నాయి. ఇవాళ నా సందర్భం అది కాదు కాబట్టి వాటిల్లోనికి వెళ్ళడం లేదు. నేను చాలా మాటలు, దేవుడు గద్దించిన మాటలు ప్రజలకు వినిపించకూడదు. బుజ్జగించే మాటలే వినిపించాలి, ప్రేమించే మాటలే వినిపించాలి, దీవించే మాటలే వినిపించాలని నేను తలుస్తుంటాను. కారణం ఏంటంటే, పెడతానంటే ఆశ, పడతానంటే భయం. మనిషికి ఏంటి చెప్పండి? పెడతానంటే ఆశ పడతారు, పడతానంటే భయపడతారు. ఎప్పుడు మన హృదయంలోనికి దేవుని వాక్యం వస్తుందో అది మన హృదయాన్ని సరి చేసుకుంటుంది. అప్పుడు కన్ను దాన్ని బట్టే అనుసరిస్తుంది, నోరు దాన్ని బట్టే అనుసరిస్తుంది, కాలు దాన్ని బట్టే అనుసరిస్తుంది, జీవితము దాన్ని బట్టి సాగుతుంది. ఇక కారణం, ఈ హృదయం గురించి దైవజనుడు చెప్పినటువంటి కారణం ఏమై ఉంటుందయ్యా అంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయం ప్రవక్త. ఈ ప్రవక్త పలుకుతున్నటువంటి మాటలు, నా ప్రియుని గురించి పాడేదను వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి పాడేదను వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండేది. మైకుందామా? అక్కడ మైకుందా? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. కావున ద్రాక్ష పండ్లు ఆ పైన ఉండదు, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఆగుదాం ఇక్కడ. పిల్లలారా, ఇది 2 వచనాలు. వాక్యం అయితే 4 వచనాలు చదివించాను. ఈ 2 వచనాలు నేను పూర్తి చేయగలిగితే, నేను పూర్తి చేసినవి మీలో నాటుకోగలిగితే దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. నా ద్వారాగా, మీ ద్వారాగా కూడా దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. మనం ఎదము చెడి దేవుని దగ్గరికి వచ్చాం, ఫలము దక్కాలి. లోకంలో మాట ఉంటుంది, ఎదము చెడితే ఫలం దక్కాలి. ఎదము చెడి దేవుడి దగ్గరికి వచ్చాము, ఫలము దక్కాలి. ఫలము దక్కాలంటే దేవుని మాటలు హృదయం అనే తొట్టెలో పడాలి. ఈ యెషయా అనేటువంటి భక్తుని యొక్క ఆత్మ ప్రవచిస్తుంది. అంటే నేను బోధిస్తున్నాను, దీన్ని ప్రవచనం అంటారు. ప్రవచనం అంటే కళ్ళు మూసుకొని కేకలు వేసేది కాదు.
మతిలోని దేవుని ఆత్మ ప్రేరేపించిన సంగతులు సావధానముగా వివరించేది. అవి ఎక్కడ పడతాయో ఆ పడిన చోటులో ఫలించాలి, అవి చిగురించాలి, జీవించాలి. ఇది దేవుని యొక్క వాక్యం యొక్క నిర్ణయం. ఇలా ఉంటుండగా నా ప్రియుని గురించి పాడేదని వినండి అని అంటున్నాడు ఆయన. ప్రియుడు అన్న పదం ఎప్పుడు వస్తుందంటే, ప్రియులారా, దేవుని మనసును ఎరిగినప్పుడు, దేవుని మాటను ఎరిగినప్పుడు, దేవుడు చెప్పింది వినినప్పుడు, గ్రహించినప్పుడు వాళ్ళేంటో మనకు తెలుస్తుంది. అవతల వారి మనసేంటో మనకు తెలుస్తుంది. అవతల వారు చెప్పింది నెరవేరిందో లేదో చూసినప్పుడు వారు ఎలాంటి వారో మన అనుభవంలోకి వస్తుంది. ప్రియుడు అన్న అనుభవం ఎప్పుడు వస్తుందంటే, మనసు పడినప్పుడే. దేని మీద మనసు పెట్టుకుంటామో అది మనకి ప్రియముగా కనబడుతుంది, వినబడుతుంది. ఎందుకు ఈయన ప్రియుడు అంటే, ఈ ప్రియుడు అని ఎందుకు అన్నాడంటే, తర్వాత అధ్యాయంలో చూస్తే దేవుడు నాకు ఏదైనా చెప్తే బాగున్ను, దేవుడు నా చేత ఏదైనా చేయిస్తే బాగున్ను, దేవుడు నన్ను ఎక్కడికైనా వెళ్ళమని ఆజ్ఞాపిస్తే బాగున్ను, దేవుడు నన్ను ఆకర్షిస్తే బాగున్ను, దేవునికి నాతో ఏదైనా పని పడితే బాగున్ను అనేటువంటి ఆలోచన కలిగిన వాడు ఈ యెషయా. కాబట్టి ఇతనిలోనికి దైవికమైనటువంటి తలంపులు వచ్చి దేవుడిని ఏమంటున్నాడంటే, మొదట ప్రియుడు, నా ప్రాణానికైన ప్రియుడు. చాలా విలువైన సంగతి. ఎవరు దేవుణ్ణి ప్రియునిగా ఎంచుకోగలుగుతారో దేవుని హృదయంలో చోటు కలిగిన వారు అవుతారు వాళ్ళు. మన హృదయంలో దేవుడికి చోటు ఇచ్చామో లేదా పక్కన పెట్టండి. దేవుని హృదయంలో చోటు సంపాదించుకున్న వారు అవుతారు. అయితే ఈయన చెప్పేది ఏంటంటే, ఆయనని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడేదను వినండి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. గత వారం చెప్పాను కొండలు. ఆ కొండలు ఇప్పుడు మనం చూస్తున్న కొండలు ఉన్నాయి. సర్వము దేవుడే సృష్టించిన కొన్ని ఘనతకొచ్చిన కొండలు ఉన్నాయి, కొన్ని ఘనహీనమైన కొండలు ఉన్నాయి. ఆ ఘనమైన కొండల వైపు కొండ శిఖరాలన్నీ చూసే కాలం ఒకటి వస్తుంది. ఆ కాలమున జనములు ఆ శిఖరం మీదకి ప్రవాహముల వలె ప్రయాణం చేస్తారు. ఇప్పుడు మేము కొండలము అని తిష్ట వేసి కూర్చున్న వారందరూ పొట్టేళ్ళ వలె, దూడల వలె గంతులు వేసి పారిపోతారు. ఆ గొర్రె పిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని రక్షించమని ఏ కొండ మీద వీళ్ళు కూర్చొని ఎక్కువ పొందారు, ఘనత పొందారు. ఆ కొండను వీరు బ్రతుకులాడుకుంటారు. మా మీద పడి ఆ గొర్రె పిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి, రక్షించండి. దాని భావాన్ని ఇంకా చాలా లోపలికి వెళ్తేనే కానీ వివరం రాదు. మనిషి వచ్చి కొండ నా మీద పడి దాయమండం ఏంటి? ఈ సంగతులన్నీ పోయిన వారం ఈ పర్వత శిఖరములు గల పర్వతము గురించి వాక్యంలో ధ్యానించడం జరిగింది. ఈరోజు పాఠంలో సత్తువ భూమి గల కొండ. చెప్పండి. కొన్ని కొండలు సారమైనవి ఉంటాయి, కొన్ని కొండలు నిస్సారమైనవి ఉంటాయి. కొన్ని పర్వతములు సారమైన మన్ను కలిగిన ఉంటవి, కొన్ని పర్వతములు రాతి స్వభావం కలిగిన రాళ్ళు కలిగి ఉంటాయి. రాతి మీద ఏ సేద్యము జరగదు. ఏమంటాం? వ్యవసాయము రాతి మీద సాగదు. వ్యవసాయము సాగాలి అంటే మన్ను ఉండాలి, ఆ మన్ను సారమైనదై ఉండాలి.
ఈయనట ఈ సత్తువ భూమి గల కొండ మీద ద్రాక్ష తోటను నాటాడంట. ఈయనకు ద్రాక్ష తోట ఉందట. పిల్లలారా, కొండ అంటే ఉన్నతమైనటువంటి అనుభవము, అంతస్తు. గత కాలంలో సహోదరి అంశమతి మేరీ గారు మన్నా మినిస్ట్రీస్ కొరకు పాట పాడారు. ఉన్నత శిఖరపు అనుభవము, రూపాంతరపు అనుభవము, ప్రభు యేసునితో సహవాసము, పరిశుద్ధులతో నివాసము. చక్కని పాట, చాలా ప్రసిద్ధి చెందింది ఆ పాట. చాలా కాలము అది ప్రచురణలో ఉన్నది ఆ పాట. కాబట్టి ప్రియమైన వారులారా, కొన్ని పర్వతములు, కొన్ని కొండలు సారమైనవి ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళి చూస్తే ఏజెన్సీ వైపు కొన్ని కొండల మీద వ్యవసాయం చేసే కొండలు ఉన్నాయి, పూల తోటలు ఉన్న కొండలు ఉన్నాయి, జీడి మామిడి తోటలు ఉన్న కొండలు ఉన్నాయి. అలాగే ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువునకు ఒక ద్రాక్ష తోట ఉన్నదట. ఈ ద్రాక్ష తోట దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది, బైబిల్ తెలియజేస్తుంది. ఈ దేవుని సంఘాన్ని ఎక్కడ నాటాడంటే పిల్లలారా, సత్తువ భూమి కలిగిన కొండ పైన ఈయన నాటాడట. నాటి పిల్లలారా, దాన్ని బాగుగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడట. ఒక్కసారి ఆగుదాం నాన్న, ఆ మాట జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ ద్రాక్ష తీగ ఎక్కడ నుండి తెచ్చారు? 80వ కీర్తన 8వ వచనం. 80వ కీర్తన 8వ వచనంలో తీయగలిగితే ఆ మాట ఒకసారి చూడండి. ఐగుప్తులో నుండి ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనములను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఎక్కడి నుండి అంట? ఐగుప్తులో నుండి. మన నిర్గమ కాలంలో ఈ ఐగుప్తుని గురించి ధ్యానిస్తాం. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే బానిసత్వానికి సాదృశ్యం. దేవుని పిల్లలు బానిస జీవితము జీవించడానికి సాదృశ్యము ఐగుప్తు దేశం. అక్కడి నుండి తెచ్చి ద్రాక్ష తీగను నాటించి దానిలో ఉన్న అన్యత్వాన్ని పారద్రోలాడు. అన్యత్వాన్ని అంటే, అన్యత్వము అంటే ఏంటంటే అయిన దానిని కాని దానికి మనస్సును పెట్టేది అన్యత్వము. అయిన దానిని కాని దానిని మనస్కరించేది, దానికి నమస్కరించేది అన్యత్వం. ఇక అన్యత్వము, క్రైస్తత్వము, బ్రాహ్మణత్వము, మరొక తత్వం కంటే ప్రాముఖ్యం ఏంటంటే మానవత్వము, దైవత్వం. రెండే జాతులు. ఒకటి దైవత్వము, రెండవది మానవత్వం. ఇవే జాతులు. కాబట్టి అనేకమైన వాటిని మనస్కరించి, మనసులో పెట్టుకొని అనేకమైన వాటికి నమస్కరించేది అన్యత్వం. దానిని పారద్రోలి బానిసత్వములో నుండి తీసుకొని వచ్చి ఈ ద్రాక్ష తీగను నాటించి దీనిలో ఉన్న బానిసత్వము, అన్యత్వము దేవుడు పారద్రోలి వేశాడు. వేసి ఇక్కడ చెప్తున్నారు కదా, ఈ ద్రాక్ష తీగలను తన తోటలో నాటించాడట. నేను అంటాను, ఇది దేవాలయం, ఇది సంఘం. ఉపమానానికే, ఇది పెద్ద ఎన్నికలో ఉన్నది కాదు, ఇదేం పెద్ద గొప్పేం కాదు. భూలోకములో పిల్లరా దేవుని ద్రాక్షవనం ఉంది. ద్రాక్షవనము అనగా దేవునికి ఇష్టమైనది, సారమైనది. ఒకటి ఇష్టమైనది, రెండవది సారమైనది. దీనిలో నాటాడంట. దేవునికి స్తోత్రం.
నేను ఇక్కడికి రాగలిగానంటే ఇక్కడ సంఘం స్థాపింపబడాలి దేవుని ఉద్దేశం. మీరు ఇక్కడి నుండి కాకినాడ వెళ్ళారంటే దేవుని సంకల్పం, ఇక్కడ దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ స్థాపింపబడాలి. మన గురించి చెప్తున్నాను అని ఇతరులు ఏమి ఇబ్బంది పడరు. ప్రతి వారికి ఏదో ఒక రీతిని సంఘ స్థాపనకి కారణం ఉంటుంది. ప్రతి సంఘానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి విశ్వాసికి ఒక కారణం ఉంటుంది. ఎక్కడ నుండి తేబడింది? అన్యత్వంలో నుండి, బానిసత్వం నుండి తేబడి ఆయన తోట, ద్రాక్ష తోటలో అది నాటబడింది. యెషయా గ్రంథంలో పోతాం. దాని మధ్యలో బురుజు ఒకటి వేయించి, బురుజు అనగా గోపురం, ఒక గోపురమును స్థాపించి చదువమ్మా వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ప్రాముఖ్యమైనది అది. బురుజును నాటించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష ఫలములన్నీ బహుగా ఫలించాలని కనిపెట్టి ఫలించిన ప్రతిదాని ఫలము దైవజనుడు చెప్పారు. గానుగలో పడిన ద్రాక్ష ఫలము ప్రీతి తన శరీరము పిండబడి ఆధారిలు నకట ఈ ద్రాక్ష తోటలో నాటిన ద్రాక్ష తీగలు ఒకటి ఫలించాలి. రెండవది ఏంటంటే వాటి ఫలసారము, అటు జీవసారం ఈ తొట్టెలో ఉండాలి. ఆ బురుజు నోటు కట్టించి తొట్టెను తొలిపించారు కాబట్టి ఆ తొట్టెలో ఉండాలి. అయితే జరిగిన విషయం ఏంటంటే ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నారు, కానీ అది కారు ద్రాక్షలు, చెప్పండి, కారు ద్రాక్షలు కాస్తూ వచ్చి పిల్లలారా. కాబట్టి ఆయన ఆయాసము పడి, పిల్లలారా, ఈ ద్రాక్ష తోటనట కాపులకు గుత్తకిచ్చాడంట. ఆయన దేశాంతరం వెళ్ళిపోతూ, ఆయన వెళ్ళిపోతూ కాపులకు గుత్తకిచ్చాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఒక ఉపమానం చెప్తున్నాను వినండి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించెను. దాని చుట్టూ కంచె వేయించి, ఇంతమంది చదవకండి, చదివితే ఒకళ్ళు చదవండి. ద్రాక్ష తోటను నాటించి ద్రాక్ష తొట్టె తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇచ్చాడు అంటే కాపులకు ఇచ్చాడు. కాపు అంటే సేద్యము చేయువాడు అని అర్థం, పొలం కాదు. కాపు అంటే చెప్పండి, సేద్యము. ఈయనే ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేసి దాంట్లో ద్రాక్ష తోటను ఒకటి తొలిపించి దానిలో రాళ్ళన్నీ ఏరివేసి
గోపురాన్ని ఒకటి కట్టించి కాపుల చేతికి గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళాడు. కాస్తూ ఉండు. ఇప్పుడు చెప్పండి, నాదా పని దేవుడిదా? మీరు ఓ మాట నేర్చుకోవాలి. సేవకుని మాట దైవికంగా ఉందా లేకపోతే భౌతికంగా ఉందా? అంటే అతనికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడా? ఇష్టం వచ్చినట్టుగా ఆర్డర్లు వేస్తున్నాడా? ఇష్టం వచ్చినట్టుగా గద్దిస్తున్నాడా? దేవుని వాక్యాన్ని బట్టే బోధిస్తున్నాడా అని గ్రహించాలి. ఒకటి. రెండో విషయం చెప్పాను, యెషయా ఆలోచన ఏంటి చెప్పండి? దేవుడు నన్ను చూస్తే బాగుంది, నన్ను పిలిస్తే బాగుంది, నాకు ఏదైనా పని చెప్తే బాగుంది, నన్ను ఎక్కడికైనా వెళ్ళమని చెప్తే బాగుంది అనే మనసు అతనిలో ఉండడం వలన అతడు దేవునికి ఇష్టడైపోయాడు. కాబట్టి ఆ దేవుడు ఇతనికి ప్రియుడైపోయాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈయన దేశాంతరం వెళ్ళాడు. యేసు ప్రభు లేడు. ఇది నా వలనైనది కాదు, నా పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తేనే గాని ఎవడు నా దగ్గరకు రాడు అని యేసు ప్రభు చెప్పారు. సేవకుడనై ఉన్న నేను సంఘం మీద నాయకుడను కాదు, పరిచారకుడను. పరిచర్య చేయడానికి వచ్చినవాడు. సంఘం మీద నాయకుడను కాదు. సంఘం మీద సేవకునికి ఏ విధమైనటువంటి అధికారము అంటే భౌతికమైన అధికారం ఏది లేదు, దైవికమైనటువంటి అధికారం మాత్రం ఉంది. అది ఎప్పుడు? ఆరాధన సమయంలో మాత్రమే, ఆరాధించే సమయంలో మాత్రమే. ఈయన వెళ్ళిపోయాడు. పిల్లలారా, ఈ కాపులు ఏం చేశారంటే దానిని అంటే ఆ తొట్టెను, ఆ ద్రాక్ష తోటను, ద్రాక్ష తీగలను వారి ఇష్టానికి మలుచుకున్నారట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేశారు. నా జనములు 2 నేరాలు చేశారు. ఒకటి ఏంటంటే జీవజలముల ఓటనై ఉన్న నన్ను విడిచిపెట్టేశారు. ఈ మాట వినండి. ఈ మాట మనకు అభ్యసనలో చేసుకుందాం. ఈ మాట మనం మీలో ఎంపించుకుందాం. ముందు అసలు దాంట్లో ఉన్నామో లేదో పరిశీలన చేసుకుందాం. జీవజలముల ఓటనైనటువంటి నన్ను విడిచిపెట్టేశారు. తమ కొరకు తొట్లు అనగా బద్దలయ్యి నీరు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. సత్తువ గల భూమి కొండ మీద, సత్తువ భూమి గల కొండ మీద ద్రాక్ష తోట ఉంది. దాంట్లో ద్రాక్ష తీగలు నాటించాను. ఒక తొట్టు ఒకటి తొలిపించాను. అవి ఫలించాలని, వాటి సారము ఆ తొట్టెలో ఉండాలని నేను చేసిన ఈ కార్యమునకు జనులు అలాగ ఉండక కారు ఫలములు కాస్తున్నారని చెప్పి దేశాంతరం వెళ్ళిపోతూ కాపుని పిలిచి ద్రాక్ష తోటను సేద్యం చేయమని గుత్తకిచ్చి, సేద్యం చేసినోడికి ఏమొస్తుంది? కూలి వస్తుంది. సేద్యం చేసినోడికి ఏమొస్తుంది చెప్పండి? సేవకుడికి దేవుడిచ్చే కూలే ఇచ్చి వెళుతూ ఉంటుంది. వెళ్ళిపోయినటువంటి ఈయన వీళ్ళు ఏం చేశారట? 2 నేరాలు. ఒకటి జీవజలముల ఓటైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారట. రెండవది ఏంటంటే తమ కొరకు తొట్టెలను, అంటే తన ఇష్టం అన్నమాట. ఎప్పుడు వస్తే వస్తారు, ఎప్పుడు రావాలనుకుంటే వస్తారు, ఎలా కూర్చోగలిగితే అలా కూర్చుంటారు, రావాలనుకుంటే వస్తారు, పోవాలనుకుంటే పోతారు, ఉండాలనుకుంటారు, లెక్క లేదు, ఫలించాలంటే ఫలిస్తారు, లెక్క లేదు. ఇవన్నీ చాలా భయంకరమైన సంగతులు. మానవ స్థితి నశించుకోవడానికి కారణమైనటువంటి మానవ మనుగడను సరిచేయడానికి వచ్చాడు దేవుడు. అందుకనే ఒక్క మాట చెప్పాడు ఆయన, నా దగ్గర నేర్చుకోండి. ఏమన్నారు చెప్పండి? నేర్చుకుందామా నేర్పిందామా? అమ్మా చెప్పండి, నేర్చుకుందామా నేర్పిందామా? తమ్ముళ్ళు మీరు చెప్పండి, నేర్చుకుందామా నేర్పిందామా? నేర్చుకోవడం అంటే లోబడాలి.
నేర్చుకోవాలంటే ఆయన మనకు ప్రియుడు కావాలి. ఆయన్ని ప్రియముగా చూస్తే ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వారూప్యము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వారూప్యము. ప్రియమారూపి బహుదూరాయి ప్రియ ప్రభుని ప్రియమారూపి బహుదూరాయి ప్రియ ప్రభుని నా ఆరంభము నీవే, నా ముగింపు నీవే, నా జన్మకాల పరిణితి నీదే, నా జీవాంతపు పరిణితి కూడా నీదే. ఎప్పుడు పుడతానో నాకు తెలియదు, ఎప్పుడు చస్తానో నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో ఓ దేవపుత్రుడా, నా అల్ఫా ఓమేగా ఆరంభ ముగింపులై ఉన్న నిన్ను ఒక్కసారి చూడనివయ్యా. ఆ యోహాను చూసి నీకు ఎలా ప్రియుడైపోయాడు, అలాగా నిన్ను చూసి నేనును నీకు నిన్ను ప్రియమారంగా ఎంచి నీకు ప్రియునిగా జీవించటట్టు ఒక్కసారి నిన్ను చూసే కన్నువయ్యా. బ్రతుములాడుకున్నారు భక్తులు. పిల్లలు ఈ అనుభవాలు కావాలి. దేవుడు నీ ఆరాధన ద్వారాగా కోరుతున్న నీ హృదయ స్థితి ఇది. ఈ స్థితిలో ఉండాలని దేవుడు ఆయన ద్రాక్ష తోటలు సత్తువ భూమి గల కొండ మీద వేసి దాంట్లో నాటించారు. ఎవరిని? బానిసత్వములో ఉన్న వారిని తీసుకొచ్చి అక్కడ నాటించారు. నాటించి ఇప్పుడు ఏం చేశాడు? కారు ఫలాలు కాస్తున్నారని చెప్పి కాపు చేతికి ఇచ్చాడు. సేద్యం సత్యమైతే దీన్ని సేద్యము చేసి మంచి ఫలాలు ఫలించేదానిగా మార్చి నా చేతికి అప్పగించు, వస్తాను అప్పుడు లెక్క అప్పగించండి. కాబట్టి మరి మీకు వాక్యము చెప్పి మీ పైన నాయకులుగా ఉన్నవారి యొక్క ప్రవర్తనా ఫలాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి. తప్పదు. దేవుని మాట నువ్వు దేవుడి దగ్గర నేర్చుకోవడానికి వస్తే తప్పదు. నా దగ్గర నేర్చుకోమని దేవుడు చెప్పాడు, వీళ్ళు నేర్చుకుంటున్నారు కదా, నాకు కొమ్మలు రాకూడదు, నా కళ్ళు నెత్తికెక్కకూడదు, నేను తిని తృప్తి పొంది ఏదో ముఖాయాసం వచ్చేట సోమర వలె కూర్చోకూడదు. నేను ఎందుకంటున్నానంటే కాపరి నైజం. కాపు అనగానే మనం కులం అనుకుంటాం, మంచిదే, తప్పులేదు, మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ దాన్ని సేద్యము చేసేవాడు, బాగు చేసేవాడు, భూమిని బాగు చేసేవాడు, సంఘాన్ని బాగు చేసేవాడు, వెలుపల సమాజాన్ని కూడా బాగు చేసేవాడు కాపు కావాలి. అది దేవుని యొక్క నిర్ణయం. ఈ సంగతి ఇలా ఉంటుండగా పిల్లలారా, మరి కాపు చేతికి అప్పగించినటువంటి ఈ కాపరులు దాన్ని సరిగా కాయడం లేదు. కాబట్టి గొర్రెలు కాపరి లేని గొర్రెల వలె నా పిల్లలుగా మీకు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాను. ఇష్టమైతేనే అంగీకరించండి. వాక్యం నాకు తెలుసు అనుకోవద్దు, ప్రార్థన నాకు తెలుసు అనుకోవద్దు, భక్తి నాకు తెలుసు అనుకోవద్దు. అది ముసుగు. ఇవి బయటికి ఎక్స్ప్రెస్ చేసేవి కాదు, బయటికి కనబడేవి కాదు. కనబడనివి లోపల ఉన్న దేవుని ఆత్మ ద్వారాగా జరిగే కార్యమే తప్ప మనిషిని సంకల్పం చొప్పున జరిగే కార్యమే మాత్రము కాదు. అది
అలాంటి పాపము ఎప్పుడు మీ మనసులోనికి రానివ్వద్దు. అందరికీ చెప్తున్నాను, ఆడపిల్లలకు చెప్తున్నాను, సహోదరులకు చెప్తున్నాను, సోదరులకు చెప్తున్నాను, తల్లులకు చెప్తున్నాను, తండ్రులకు చెప్తున్నాను. ఇది పాపం నాకు తెలుసని కానీ, నాలో పాపం లేదని కానీ అనుకోవాలి. అయితే పిల్లలారా, ఇవేమైనాయి అంటే తమ కొరకు నీళ్లు నిలవని తొట్టులను తొలిపించుకునే సంఘాలు, జీవజలములో ఓటైనటువంటి జీవాధిపతిని విడిచిపెట్టిన సంఘాలు, అలాగే తమలో జీవము నిలుపుకోలేనిటువంటి బద్దలైపోయినటువంటి తొట్టెలు కలిగినటువంటి సంఘాలు ఉండడం వలన దైవజనుడు అన్నారు, హృదయమను తోటేలో మని మోరా, హృదయమను తోటేలో మనకు ముదమీచి ముద్దు బాలకుని మన పరిశుద్ధ పౌలు గారి సంగతిని తెలియజేస్తూ అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో క్షమించండి 24వ అధ్యాయంలో 23వ వచనంలో, మరియు అతన్ని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతన్ని స్వజనుల్లో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించింది. పరిచర్య చేసేవాడిని ఆటంకపరచకూడదు. ఆటంకపరచిన వారందరూ దేవునికి ఆటంకమే, దేవునికే ఆటంకం. అలాంటి ఆటంకములు పనికి. ఇప్పుడు ఈ హృదయం అనే తొట్టెలో ఎందుకు పెట్టుకున్నారంటే జీవజలముల ఓటైనటువంటి ఆయన విడిచిపెట్టారు కాబట్టి, ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు కాబట్టి, ఆయన ఇక్కడ లేడు కాబట్టి, ఇప్పుడు నేడో రేపో వస్తానని మాట ఇచ్చినటువంటి ప్రభు, వస్తానన్నవాడు మాట తప్పనివాడు, మాట తప్పడానికి ఆయన మనిషి కూడా కాదు, దేవుడు. అది నెరవేరే కాలం వచ్చేటప్పటికి మీరందరూ ఫలించాలి. మీ హృదయం అనే తొట్టెలో ఏముండాలంటే జీవజలముల ఓట ఉండాలి. ఆ జీవజలముల ఓటను గురించి యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా తెలియజేశారు. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవమును నేనే. 6వ అధ్యాయము బహుశా 51వ వచనం అనుకుంటుంది, చూడండి. 50వ వచనం 51వ వచనం ఇప్పుడు చదవండి. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. అక్కడ ఆగుతాం. వస్తాను, వచ్చేటప్పుడు మీరు తృణీకరించిన వాని వల్లే రాను. పరలోకములో ఉన్న నా తండ్రి జీవంతో నిండుకొని వస్తాను, వచ్చి మీకు ఆహారంగా నేను వడ్డింపబడతాను. ఎవడైనా ఈ ఆహారం తింటే ఎల్లప్పుడూ జీవిస్తాడు. కిందకి వెళ్ళాక 56వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును. ఆగుదాం.
నేను వివరంగా వాక్యం చెప్పాలంటే గంటలు గంటలు పట్టేస్తుంది. ఏదో మాయ మాటలు రెండు చెప్పేస్తే మీరు అనుకున్న టైంలో ముగించేయచ్చు. ఇక్కడ నా శరీరము తిరిగినవాడు నా యందున్నాడు. చెప్పండి ఇప్పుడు ఇది అలా ఉంచండి. మీరు ఆయన యందు ఉన్నారా? మనం ఆయన యందు ఉన్నామా? ఆయన నిర్ణయ కార్యాన్ని జరిగిస్తున్నామా? నియమిత కాలంలో జరిగిస్తున్నామా? ఎవరి కాళ్ళు ప్రశ్నించుకోండి, తప్పేం లేదు. నష్టమేం లేదు, కష్టం మాత్రం తొలగడం లేదు. నష్టమే లేదు, కానీ కష్టాలు తొలగడం లేదంటే కారణం నియమించిన వాడి మాట దాటేసి జీవజలముల ఓటై ఉన్నటువంటి ఆయన్ని విడిచిపెట్టి తమ కొరకు తొట్టెలను అనగా బద్దలయ్యి నీరు నిలవని తొట్టెలను తొలిపించుకొని వారు కారు ఫలాలు ఫలించారట. మన పితరుల కాలంలో కారు ఫలాలు ఫలించారు. అందుకని వచ్చి ఈ కారు ఫలాలు ఫలించిన వాటి మధ్యన కాపుగా దిగివచ్చి సేద్యం చేసి, ముందు చెప్పాను కదా ఆరంభంలో, దేవుడు కొంతమందిని ఎన్నుకొని ఆయన ఆత్మ వారిలో ఉంచి దేవుణ్ణి చూసిన వారుగాను, దేవుడు చెప్పింది చేసిన వారుగాను కొందరిని స్థాపించుకున్నదని బట్టి మనం గుంటూరు వెళ్తాం, అక్కడ దేవదాసయ్య గారు ఉన్నారు. కొందరు చెన్నై వెళ్తారు, లహరికృష్ణ గారు ఉన్నారు. కొందరు గోవా వెళ్తారు, పిల్లరా ఆయన కేథలిక్ పోపు గారు ఉన్నారు. కొందరు ఒరిస్సా వెళ్తారు, సుజీవరాజు గారు ఉన్నారని. భక్తులు ఉన్నారని, భక్తులు ఫలించిన స్థలం అని. భక్తులు దేవుడితో కలిసి సంచరించిన స్థలాలు ఇవే అని మనం వెళ్తాం. కానీ పిల్లలారా, ఆ భక్తులను స్థాపించి మనల్ని ఆకర్షించిన ప్రభు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీ హృదయంలో ఉంటాను, మీరు జీవిస్తూ ఉంటారు, మిమ్మల్ని నేను జీవింప చేసుకుంటాను, నేను చెప్పినట్టుగా మీరు జీవించండి, నాలో ఉండండి, నాతో ఉండండి. ఉన్నాం, దేవునితోటే ఉన్నాం. ఈ మధ్య ఏదో అంటున్నారు కదా 7x24 అంటే వారానికి పిల్లరా ప్రతి 7 రోజుల్లో 24 గంటల్లో ఏ పని మీద ఉంటున్నాం? అదేనా ప్రతి చోట ఉన్నది? ప్రతి చోట అప్లై చేసుకుని 7x24 రోజుకి 24 గంటలు ఈ పనిలో ఉంటున్నాం. రోజు 24 గంటలు ఏటీఎం బ్యాంక్ తెరిచి ఉంటుంది. రోజుకి 24 గంటలు ట్యూషన్ సెంటర్లు తెరిచి ఉంటున్నాయి. రోజుకి 24 గంటలు ఎమర్జెన్సీ హాస్పిటల్ తెరిచి ఉంటున్నాయి. రోజుకి 24 గంటలు రోడ్లు వీధుల్లో లైట్లు ఎదుగుతూనే ఉంటున్నాయి. రోజుకి 24 గంటలు కార్లు బస్సులు సంచారం చేస్తూనే ఉంటున్నాయి. రోజుకి 24 గంటలు టీవీలు మోగుతూనే ఉన్నాయి. ఏదైనా ఆగిపోయిందా? చెప్పండి అక్కడ ఏదైనా ఆగిపోయింది? అన్నీ 24 గంటలు పనిచేస్తున్నాయి. రోజులో ఎంతసేపు, ఎన్ని గంటలు, లేకపోతే ఎన్ని నిమిషాలు మనం విశ్వసించిన దాంట్లో నివసిస్తున్నాము? అసలు జీవముతో నింపబడుతున్నామా, లేకపోతే జీవానికి వ్యతిరేకమేంటి? పాయిజన్, విషముతో నింపబడుతున్నామా? ఓ భక్తుడు అన్నాడు, విషము గక్కే పడగ నీడలో ఉన్న నిన్ను పగబట్టి విషము గప్పి నీ మీద విషము గక్కేటువంటి పడగ నీడనున్న నిన్ను రక్తముతో గడిగి రక్షించుట కొరకు సిలువ నీడలోనికి చేరదీసిన వారిని సిలువను నా శరణము అని ఆశ్రయించు. సిలువే నా శరణాయనురా కదా. ఇది భక్తుల యొక్క అనుభవం. భక్తి నేర్చుకున్నావా? భక్తుల దగ్గర నేర్చుకున్నావా? బోధకుని దగ్గర నేర్చుకున్నావా? రక్షకుని దగ్గర నేర్చుకున్నావా? నేర్చుకోవడానికి వస్తున్నావా, నేర్పించడానికి వస్తున్నావా? పరీక్షించుకుంటేనట మృతి నొందిన వారిలో ప్రథమ ఫలంగా ఇప్పుడైతే యేసు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడ్డాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనములో. ఇప్పుడైతే క్రీస్తు మృతులలో నుండి
ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఎప్పుడు? పునరుద్ధానపు దినము. పునరుద్ధానపు దినమున అక్కడ 23వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయనలో నివసిస్తున్నవారు, ఆయనలో వారు నివసిస్తూ వారిలో ఆయన్ని నింపుకున్నవారు వారి వారి క్రమము చొప్పున ప్రతివాడు లేపబడతారు. ఉందా మాట? ప్రతి వారుడు తమ తమ వరసలో బ్రతికింపబడతారు. అందుకనే మైకులో చదవమంటున్నాను. బ్రతికింపబడతారు. నేను ఇచ్చు ఆహారము తినివాడు జీవించును అంటే మరణించి మళ్ళీ బ్రతికింపబడతారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నా హృదయం అనే తొట్టెలో ఉండవయ్యా. ఎక్కడ ఉండాలన్నా నాయనా, ఏదో రీతిగా కల్మషముతో నిండిపోయి, కళంకముతో నిండిపోయి, ఆందోళనతో నిండిపోయి, ఆయాసంతో నిండిపోయి, ఆవేదనతో నిండిపోయి, నెమ్మది లేని నా హృదయ తొట్టెను నువ్వు వస్తేనే కానీ నెమ్మదించదు. నువ్వు వస్తేనే కానీ శుద్ధి కాదు. నువ్వు వస్తేనే కానీ అది భద్రం చేయబడదు. తండ్రి, వాగ్దానం చేసిన వాడా, నా హృదయ శుద్ధి దయచేయట అని చెప్పారు. హృదయ శుద్ధి గలవద్దు అవుతారు. నన్ను చూస్తారు. ప్రియుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉంది. యేసయ్యా ప్రాణం పోయే లోపల ఒక్కసారి కనబడు అని పద్మాసు ద్వీపంలో ఆయన అంగలారుస్తూ ఉన్నప్పుడు కొన ఊపిరితో ఉన్న ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళిన దేవుడు 7 కాలాల చరిత్ర, 7 సంఘాల చరిత్ర, 7 లోకాల చరిత్ర ఆయనకు బయలుపరిచి ఏలికవై పాలించమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ సజీవుడై ఉన్నాడు. ఇప్పటికీ ఆయన సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధుల సహవాసంలోకి వచ్చిన పిల్లల, ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత వాక్యం వింటున్న వారులారా, నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కప్పచెప్పవలసిన వారే నీకు బోధించుతున్నారు. కాబట్టి ప్రవర్తనా ఫలమును అనుసరించమని దేవుడు సెలవిచ్చిన మాటను బేఖాతరు చేస్తే ఇప్పుడు సేవకుడు కాదు, సంఘమే లెక్క చెప్పాలి కదా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే కదా. కాబట్టి లెక్కప్ప చెప్పాలి. దేవుని ఎదుట లెక్కప్ప చెప్పలేక శిఖరముల మీద కూర్చొని దైవములు అనుకున్న వాళ్ళు ఏమయ్యారట? గొర్రె పిల్ల ఉగ్రతకు మేము తట్టుకోలేము, ఇంతవరకు మీ మీద మేము కూర్చున్నాం, ఇప్పుడు మీ మీద నుంచి దిగిపోతున్నాం, మా మీద పడి మమ్మల్ని కాయండి దాయండి అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నుండి జ్ఞానులైన వారు, రాజులైన వారు, మునులైన వారు, దైవములైన వారు అంగలార్చే కాలం వస్తున్నది. గొర్రె పిల్ల ఆగమన కాలం. అవునా పిల్లరా? కొంచెం ఆసక్తిగా ఉందాం, కొంచెం భక్తిగా ఉందాం, కొంచెం భయంగా ఉందాం. భూపతులారా బోధన ఉందండి, రాజులారా గణగడ వణకండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడలైన కోపించను. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు మనకు నేర్పినటువంటి దైవ నిర్ణయం, బ్రతకగోరిన వారు, బాగుగా బ్రతకగోరిన వారు, అనేక దినములు బ్రతకగోరిన వారు దేవుడి దగ్గర నేర్చుకోవాలని 34వ కీర్తన 10వ వచనం నుండి దావీదు గారు తెలియజేశారు. కాబట్టి ఎలాగ దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎలాగ దేవుని పిల్లలం అయిపోయాం. ఈయనగాక వేరే దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఏమన్నా ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఉన్నవాడు ఒక్కడే కదా. ఎలాగోలాగే ఎదాలి, ఎలాగోలాగే యాగాలి. మనం చెప్పాను, కట్టుకున్న తర్వాత కష్టమైన యాగాలి, నష్టమైన యాగాలి, ఇష్టం లేకపోయినా యాగాలి. ఆ సహనం శ్రీమూర్తికి ఇచ్చాడు దేవుడు. మొన్న ఎప్పుడో చెప్పినట్టు మన సంఘంలో ఉన్న శుక్రవారం నాడు చెప్పారు. అలాగే పిల్లలారా, ఇప్పుడు సంఘము స్త్రీ అయితే పురుషుడు ప్రభు. ఆయన మనల్ని కానివారిగా, లేనివారిగా, అందవికారంగాను, బలహీనులుగాను, పిల్లలారా మరి జబ్బుతో ఉన్నవారిగాను, ఉగ్గిపోతున్న వారిగా దేవుడు చేయలేదు. కానీ ఉన్న స్థితిని విదిలించి, ఉన్నతమైన స్థితిని మనలో అమర్చి, నా యొద్ద నేర్చుకోనండి, నాలో జీవించండి, ఫలించండి, ఈ హృదయాలను
నేను వచ్చి నివసిస్తాను, మీరు అడగండి. నా హృదయంలో ఉండమని అడిగే ప్రార్థన ఎక్కడికి వినపడదు నాకు. ఎవరెవరి గురించో ప్రార్థనలు చేస్తాం, అది విజ్ఞాపన. మంచిది. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు దేవుడు, దైవజనుడు ఎందుకు ఈ మాట చెప్పారు? హృదయం అనే తొట్టెలు ఎందుకు ఉండమన్నారంటే, దేవుడు నాటించిన తొట్టెని జనులు విడిచిపెట్టారు. తమకిష్టమైన తొట్టెలను వాళ్ళు తొలిపించుకున్నారు, భ్రష్టులైపోయారు. మనం అలాగుండడానికి వీలు లేదు. గురువు లేని విద్య కాదు మనది, గురువు కలిగిన విద్య, గురుతులతో నిండిన విద్య, దైవ దర్శనము కలిగిన విద్య. దేవుడే స్వయముగా కొన్ని సంగతులు వినిపిస్తూ నేర్పిస్తున్నటువంటి విద్య దైవ విద్య. ఈ విద్యలో దోషం లేదు, ఈ వార్తలో నష్టం లేదు, కష్టం లేదు. ఇది సువార్త. ఈ సువార్త నిన్ను ఫలింపులోనికి తెస్తుంది. సహనముతో సహించుకో. సహనముతో సహించుకుంటావా, ఎన్నికలోనికి వస్తావు. నడుస్తా ఆదమరిసి నడిచి ఏ రాయి మీదో పెంట మీదో కాలు వేసి జారి పడిపోతే తప్పెవరిది? తప్పు దారిదవుతుందా? చెప్పండి. ఆ తప్పిపోయిన వారిదే తప్పు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి ఇవాళ సంస్కారం తీసుకుంటున్నాము. మన హృదయం అనే తొట్టెలో ఆయన ఉండమని బ్రతుకులాడుకుందాం. ప్రార్థన అనగానే లేచిన వాళ్ళు లెగిస్తారు, కూర్చున్న వాళ్ళు కూర్చుతారు, తిరిగి వాళ్ళు తిరుగుతారు, బయటకు వెళ్ళిపోతారు. ఒక్క అరగంట సేపు కూర్చోలేనంత బలహీనమైన ఘటాల్లో మనం ఉన్నాము. కాబట్టి బలమేమని దేవుని అడుగుదాం. మీ హృదయములనే తొట్టెలో క్రీస్తు అనే రక్తం చేత నింపబడిన వారు, శుద్ధి కలిగి శక్తి కలిగి క్రిస్మస్ అనే బాలుని హత్తుకొని ఎత్తుకొని ముద్దాడుకునే ధన్యత పరమ తండ్రి మీకెల్లరికూ దయచేయునుగాక.